మనస వాచ కర్మణ ఎల్లవేళలా మనం చెప్తున్నాం వందే గురు కథ గంధం మానస గోచరం అని. కానీ ఎంతవరకు పాటిస్తున్నామో భగవంతుడికి తెలుసు. ఎల్లప్పుడూ కూడా వారి కాదాల ఎందే మనస్సు నిమగ్నమై వారికి చేతనైనంత, నాకు చేత కావడం లేదు, క్షమించాలి గురువులు, కానీ వారికి సేవ చేస్తూనే ఉండాలి ఎల్లవేళలా కూడా. అలా చేస్తూ ఉంటేనే ఊరికే నోటితో అనడం కాదు, నిజంగా కూడా మనస్ఫూర్తిగా చేయాలి. చేస్తేనే ఆ గురువు అనేటువంటి పదానికి 100కి 100 కాళ్ళు గౌరవం. అలా నా గురుకరింకర నా గురువులు విజయనరసింహ భారతీ స్వామి వారు, వారి ఆత్మలో ఆత్మనైనటువంటి వారు విద్యాశంకర భారతీ స్వామి వారు, ఆ పరంపర అలా కొనసాగించడం కోసమే శిష్య పరంపర. వారు ఎప్పుడూ నన్ను అనుగ్రహిస్తూనే ఉంటారు. అనుగ్రహించాలని కోరుకుంటూ వారి యొక్క అమూల్యమైనటువంటి మాటలు శంకరం శంకరాచార్యం కేశవం పాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం రోషాసహస్రోజ్వలం త్రిక్షం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమత్కచ్చలం క్షత్రీభూతపణీంద్రమిందుదవళం లక్ష్మీనృసింహం భజే. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈ పడి పూజ కార్యక్రమంలో హాజరైనటువంటి భక్తజనానికానికి నారాయణ స్మృతి ఆశీర్వచనాలు తెలుపుతూ శర్మగారు సచ్చిష్యాయ ధీమతి అన్నారు. అందులో ఎటువంటి సందేహం లేనటువంటి వాక్యం. గురు భక్తికి వారి నిదర్శనం, సందేహం లేనటువంటి వాక్యం. ఈవేళ ఈ మధ్యకాలంలో కన్యాదాతగా కూడా వారు మారారు. ఆ సందర్భంలో మేము ఇక్కడ లేకపోతే వారు చింతించాలి అని వారికి చిన్న మాట చెప్తున్నాం. గురుబుద్ధిర్ విశేషత. మామూలుగా శాస్త్రం ఏం చెప్తుంది అంటే, మామూలుగా ఉన్నటువంటి జనాల యొక్క బుద్ధి అంతా కూడా స్థితి పరిస్థితిని బట్టి ఉంటే గురుబుద్ధిర్ విశేషత. ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా జరగవలసినటువంటి భవిష్య కార్యాలన్నిటినీ కూడా గురువులు పూర్వంగానే దర్శించి కళ్యాణ గుణాలను అందిస్తారు. అందుకే గురుత్వాన్ని మనం ఎందుకు లోకంలో ప్రతిపాదించాలి, ఇందాక వారు చెప్పినట్టుగా ఈరోజు ఒక్క రోజుకి గురుత్వాన్ని మనం ఆశ్రయించటం కాదు. గురుత్వాన్ని ఆశ్రయిస్తే తరాలకు మనం కళ్యాణ లక్షణాలను అందించిన వారు అవుతాం. అస్మద్ గురుదేవులు మనందరికీ పీఠాధిపతులైనటువంటి విద్యానరసింహ భారతీ స్వామి వారు, వారి పరంపరలో మనమంతా కూడా కళ్యాణాది గుణాలను మనం పొందుతున్నాము అంటే పరంపరగా వస్తున్నటువంటి శివ కళ్యాణ వైభవమైనటువంటి శక్తిని మనం పొందుతున్నాము.
అందుకే శివాన్ని పొందడము అంటే స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం. శివుడికి ఉన్నటువంటి పేర్లు ఇవన్నీ. ఆయన కళ్యాణుడు అని ఒక పేరట. స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం. కాబట్టి కళ్యాణ అనేటువంటి, ఇప్పుడు మనం కళ్యాణాలు చేస్తున్నామంటే అర్థం ఏమిటి? శివాన్ని పొందుతున్నాం, అమరత్వాన్ని పొందుతున్నాం. ఆ పదానికి అన్వయిస్తూ ఇక్కడ ఈ పడి పూజ ఏదైతే ఉన్నదో అక్కడ విరాజిల్లుతున్నటువంటి ముగ్గురు మూర్తుల్ని మనం చూస్తున్నాం. గణపతి, షణ్ముఖుడు, అయ్యప్ప స్వామి వారు. వీళ్ళ ముగ్గురిని ఆరాధించడంలో ఒక విశేషమైనటువంటి రహస్యం మనకు పురాణాలన్నీ చెప్తూ ఉన్నాయి. ఈ ముగ్గురి జన్మ ఒక్కటింది చూశారు. ఆ జన్మ మిగిలినటువంటి వారిలాగా కాదు. ఒకే కుటుంబానికి చెందినటువంటి దేవతామూర్తులు ముగ్గురు పరబ్రహ్మస్వరూపులు. గణపతి జన్మ విశేషాన్ని మనం ఆలోచించినట్టయితే గణపతి ఆవిర్భవించేటప్పుడు అయ్యవారు లేదు. చాలా విశేషంగా గమ్మత్తుగా ఉంటుంది. అమ్మవారు పిండి ముద్దకు ప్రాణం పోసి స్వామివారిని వచ్చేంత వరకు స్నానానికి వెళుతున్న కాపలాగా ఉండమని ద్వారం దగ్గర నిలిపారు అమ్మవారు. అంటే ఏమి ఇచ్చారు అమ్మవారి దగ్గర? ద్వార పాలక స్థితిని ఇచ్చారు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంతకంటే ఎక్కువ వెళ్ళాలి అంటే సమయం మనకు ఉండదు. కాబట్టి ఆ జన్మ రహస్యంలో ఆరాధన విశేష ఫలాన్ని మనం సభలో స్మరించుకున్నట్టయితే ముగ్గురు మూర్తుల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ విశేషాన్ని మనం తీసుకున్నాం అనుకోండి. అమ్మవారి గర్భం నుంచి జనితమైనటువంటి రూపం కాదు. శివుడి యొక్క తేజస్సు పతనమైతే అది వాయువు, అగ్ని, జలముల యందు పడి గంగ యందు పడి ఆ గంగ నుంచి కూడా భరించలేనటువంటి తేజస్సుని శరవణాల మీదుగా వదిలేస్తే ఆ శరవణాల నుంచి పుట్టినటువంటి ఆవిర్భవించి పుట్టడం కాదు. పుట్టడము అంటే యోనిజమైన అండజ, ఉద్భిజ, శ్వేతజ యోనిజములు అని 4 జన్మలు ఉన్నాయి. ఇవి ఏవీ కావు. శరవణముల నుంచి ఆవిర్భవించి ప్రకటించబడ్డటువంటి శివ చైతన్యమూర్తి సుబ్రహ్మణ్య స్వామి వారు. ఇక మధ్యలో ఉన్నటువంటి హరిహర సుతం ఆనంద చిత్తన అయ్యనయ్యప్ప స్వామి వారు. ఆనంద చిత్తుడు, హరిహర సుతుడు. ఆయన జన్మ మనకు తెలిసినటువంటిదే. హరి హర సుతుడు అంటే లోకానికి ఒక తత్వాన్ని రెండింటిని మేళవించినటువంటి తత్వం. అక్కడేమో మానసిక జన్మ, ఇదేమో శారీరకమైనటువంటి రేతక్కణం దగ్గర నుంచి తనకు తాను ఆవిర్భవించుకున్నటువంటి స్వయం ప్రకటితమైనటువంటి జన్మ. కాబట్టి సుబ్రహ్మణ్యం. అక్కడ ఉమాసుతుడు అంటే అమ్మవారి మనస్సు నుంచి ప్రాణాన్ని పోసుకున్నటువంటి వ్యక్తి, శక్తి. మధ్యన చూశామా హరిహరుల యొక్క ఇద్దరి తత్వాలను. హరి అంటే అమ్మవారి, హర అంటే శివుడు. ఎందుకంటే ఈ హరి అమ్మవారిగా మారటానికి ఇంకొక కారణం ఉన్నది. అమ్మవారి హరి రూపాన్ని పొంది ఆ హరి రూపంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క చైతన్యం స్త్రీమూర్తిగా మరల తాను త్యజిస్తే అమ్మవారిగా పార్వతీదేవిగా ఉన్నది. అంతకుముందు ఆదిపరాశక్తిగా ఉన్నటువంటి అమ్మవారు శివుడి యొక్క దగ్గరికి వెళ్ళి నాకు అన్ని సుఖాలు అనుభవించాను, ఒక పురుష రూపంలో ఉంటే ఎటువంటి ఆనందం ఉంటుందో దాన్ని కూడా చూడాలి అని అమ్మవారు అనుకోవటం. ఇది పురాణాంతర్గతంగా ఆవిడ కాస్త సేద తీరి నిద్ర లేచేటప్పటికీ ఆ శరీరంలో మార్పులు జరిగి పురుష రూపంలోకి రావడం. అప్పటికే గర్భధారిణగా ఉన్నటువంటి ఆవిడకి ఇప్పుడు గర్భాన్ని పోసుకొని ఆ పిండానికి ప్రాణం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? అందుకు స్వనాభి కమలంలో ఉన్నటువంటి ఆ కమలాన్ని తీసుకొని బ్రహ్మను సృష్టించటం. విష్ణువుగా మారినటువంటి రూపంలో ఉన్నటువంటి స్త్రీ రూపాన్ని అంటే బయటకు వదిలితే మాయాశక్తిగా మారడం. ఆ మాయాశక్తి స్వరూపిణి చండీ పరదేవతగా, మాయాశక్తిగా, మాయాంతు ప్రకృతం విద్ధి మాయినంతు మహేశ్వరం. మాయా ప్రకృతి అయితే మాయినంతు మహేశ్వర, పరమేశ్వరుడే మాయాశక్తిగా ఉండటం. ఇవన్నీ మనకు
పురాణాల్లో తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా వారి యొక్క అవతార ఆవిర్భావ చైతన్యములు ఎప్పటికప్పుడు ప్రకటింపబడుతూ ఉంటే ఇలాగా ఉంటుందట. అందుకే పడి పూజ సోపానాలు 18 సోపానాలను మనం అయ్యప్ప స్వామి వారి యొక్క పూజలో 18 శక్తులను మనం పూజ చేసుకోవటమే పడి పూజ. మెట్లు అంటున్నాం. మనం మోక్షానికి వెళ్ళడానికి 18 స్థానాలను దాటి వెళితే అయ్యప్ప స్థానాన్ని చేరుతాం. అంటే హరిహర రూపంలో అభేదమైనటువంటి ఆ స్వరూపాలను మనం పొందాలి అంటే ముందుగా ఈ సోపానాలన్నిటినీ దాటుకొని అందులో ఉన్నటువంటి శక్తుల యొక్క ప్రేరణాత్మకమైనటువంటి భావనలు మనం జయించి ఆ అయ్యప్ప ఆనంద చిత్తమైనటువంటి స్థానం లేకపోతే అందుకే చూడండి హరిహర సుతం ఆనంద చిత్తం హరిహరులకు అభేదం హరిహర సుతం సుత అంటే అభేదం ఆత్మావై పుత్రనామాస్. కాబట్టి హరిహరుల యొక్క సుతుడు అంటే హరిహరుల యొక్క ఆత్మ. ఆనంద చిత్తుడు అంటే వారిద్దరిలో దుఃఖం అనేటువంటిది ఏమీ ఉండదు. ఎందుకు నారాయణ స్మరణ గోవింద స్మరణ భగవత్ స్మరణ చేయమంటున్నారు భాగవతాది మహాపురాణాలన్నీ అంటే ఒకటే కారణం. రాయలారా మీ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి నామస్మరణ చేయండి. హరిశబ్దాన్ని హరశబ్దాన్ని రెండింటినీ ఉచ్చరించడం వలన హరి అనుయాయులేమో హరిశబ్దాన్ని ఉచ్చరిస్తారు, హర అనుయాయులేమో హర 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 మహాదేవ లేదంటే గోవింద శ్రీనివాస విష్ణవే నమః నారాయణ ఎదులైనటువంటి వారు నారాయణ అనేటువంటి శబ్దాన్ని సర్వదా వినిపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడికి వచ్చి నమస్కరించిన తర్వాత నారాయణ శబ్ద శ్రవణం వలన మీ దుఃఖములన్నీ కూడా పఠాపంచలైపోవాలి. ఇదే నారాయణ శబ్దానికి ఉన్నటువంటి అర్థం. ఇక్కడ మనం తీసుకుంటే సద్యో సందర్భకాలాన్ని తీసుకుంటే ఆనంద చిత్తం హరిహర ఆత్మ సుతుడైనటువంటి ఆనంద చిత్తుడైనటువంటి అయ్య అయ్యప్ప. అయ్య ఎవరు అప్ప ఎవరు అంటే అపశబ్దము చేత నీరు అని, అయ్య అనేటువంటి శబ్దము చేత గాలి అని. నీరు గాలి ఎక్కడ కలిస్తే అక్కడ సృష్టి ఏర్పడుతుంది. ఎందుకంటే వాయువ్య శబ్దంలో అయ శబ్దం ఉన్నది, ఆయుష్ కలిగి ఉన్నది. అందుకే అయ్యప్ప అనేటువంటి శబ్దంలో దాహం తీరే లక్షణం తృప్తిని పొందే లక్షణం రెండు ఉన్నాయట. మామూలుగా అయహ అంటే అగ్ని, జ్యోతిషాస్త్ర ప్రకారంగా 11 అని సంఖ్య, రుద్ర సంఖ్య. అయ అంటే రుద్ర, అప్ అంటే నీరు, ఆ నీటికి 4 సంఖ్య. 2 కలిగితే 11, ఒక 4 కలిపిస్తే 15. అంటే సాక్షాత్తు పంచదశం అమ్మవారి యొక్క చిద్రూప లక్షణం. చూడండి ఆ నామాలలో ఉన్నటువంటి అంతర్గత వైశిష్ట్యాన్ని మనం అయ్యప్ప అంటే శ్రీచక్రాన్ని మనం అమ్మవారిని శ్రీమాత్రే నమః అనటంలో ఎంతటి శక్తి ఉన్నదో అయ్యప్ప అందుకే ఏకాదశో భవత్యాయుః అయ అనేటువంటి శబ్దం దగ్గర నుంచి ఆయుః ప్రాణము, అప్ప అంటే ఆ ప్రాణము ధరిస్తున్నటువంటి జీవము. ప్రాణము జీవము ఎక్కడ ఏకీభవిస్తాయో అక్కడ పరమాత్మ తత్వం పుడుతుంది, అంటే పరమాత్మ లక్షణం పుడుతుంది. ఏమిటా లక్షణము? ఆనంద లక్షణం. అందుకే శ్రీచక్రార్చనలో చిట్ట చివరి రసం ఆనంద రసం. ఆనందాన్ని మనం పొందడానికి మన దుర్గా దేవస్థానంలో పుష్పగిరి పరంపరను స్వామివారి దగ్గర అకుంఠితమైనటువంటి శ్రద్ధతో అనుష్ఠించినటువంటి ఉపాసనా బలము చేత ఈ యొక్క కార్యక్రమాలందరినీ కూడా స్వామివారి వాక్యం ఏమిటి అంటే వారు చెప్పిన దాంట్లో ఒక ఆంతర్యం మనకు కనిపిస్తున్నది. గురుతత్వాన్ని మౌనం అవలంబించడమే కాదు, అవలంబింప చేయాలి. శిష్యులే స్వామివారికి మనమంతా శిష్యులమే. మరి గురు శబ్దం చేత ఎట్లా పిలువబడుతున్నాము అంటే స్వామివారి యొక్క అనుగ్రహం గురు కృప వర్షించినటువంటి వారు గురువులు ఉంటారు. వారిని మనం అనుసరిస్తే గురుత్వాన్ని పొందుతాం. ఇక్కడ గురు కృపను పొందడం, గురుత్వాన్ని పొందడంలో ఏమిటి అంటే ఆ ఆచరణ లక్షణం రెండింటినీ పొందడం. అందుకే భావం తద్భవతి అని మనకు ఉపనిషత్తు వాక్యం. దేన్ని మనం భావిస్తూ ఉంటామో దాన్ని మీరు పొందుతూ ఉంటారు. ఏ స్థానానికి వెళ్ళాలి అనుకుంటే వాడు ఆ దిశగా పయనం చేసినట్టుగా భగవంతుణ్ణి చేరుకోవాలి. ధార్మికమైనటువంటి ఆచరణ మనం చెయ్యాలి అంటే భగవన్ నామము తప్ప అన్యగతి కలిలో లేదు. కనుక ఎన్ని యజ్ఞయాగాలు చేసినా, ఎన్ని మంత్రాలు ఉపాసన చేసినా నామ స్మరణకు మించినటువంటి మార్గము కలియుగంలో లేదు.
అవి చెయ్యాలి. ఎందుకంటే గతి తప్పకుండా ఉండటానికి. నామస్మరణ తప్పక ఆచరించాలి. ఎందుకు అంటే మది మన అధీనంలో ఉండటానికి. అయ్యప్ప అందరి హృదయాలలో ఆనందాన్ని నింపాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ద్వైతీభావన ఉన్నటువంటి మనస్సు ఏకభావంలోకి రావాలి. ద్వైతీభావన అంటే వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, చేయాలా చేయకూడదా, అవన్నీ కూడా ఎప్పుడు మనస్సుకు 3 గుణాలు ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ సందర్భాన్ని ఉచ్చరించకుండా ఆ ప్రేరణాత్మకమైనటువంటి శక్తిని ఆపాలి లోకంలో, అంతే. అది నకారాత్మకంగా సకారాత్మకంగా 2 ఉన్నాయి కనుక ఆ పరమాత్మకు మనం అందరం చేతులెత్తి నమస్కరిస్తూ మాలో నకారమైనటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో అయ్యప్ప వాటిని అన్నింటినీ కూడా ఆనందంగా మారుస్తూ మా మనస్సులో నిరంతరము నిన్నటి రోజు చింతన, రేపటి రోజు ఊహలు లేకుండా చేస్తూ ఈ రోజు మేము చేయవలసినటువంటి పనిని సజావుగా నిర్విఘ్నంగా ఆ గణపతి యొక్క కృప చేత నిర్విఘ్నంగా సాగాలి. సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం చేత దిగ్విజయంగా సాగాలి. అయ్యప్ప అనుగ్రహం చేత ఆనందంతో ఆ పనిని మేము స్మరిస్తూ ఉండాలి. చూడండి, 3 రహస్యాలు ఏమున్నాయంటే గణపతి అనుగ్రహం వలన నిర్విఘ్నత, సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం వలన దిగ్విజయత, అయ్యప్ప అనుగ్రహం వలన ఆనంద సిద్ధి. అందుకే శ్రీ గణపతి భగవానికి జయ. పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అరుద్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. జగద్గురువులు ఆశీర్వాదాన్ని అందజేశారు. అలాగే ఇంచుమించుగా 150 సంవత్సరాల నుంచి శబరిమలకి వెళుతూ శబరిమల పరంపరలో ఉన్నటువంటి హరిహరయ్య గారి శిష్యులు త్రిశూర్ నుంచి వచ్చారు. కృష్ణమూర్తి అయ్య, శంకరనారాయణయ్య, అట్లాగే అయితే వాళ్ళందరినీ జగద్గురువును ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమం చాలా బాగా జరగాలని తెలియజేసుకుంటూ శబరిమలలో నాకు చాలా పాత శిష్యుడు, స్వామివారి గొప్పతనం చెప్పకూడదు, శిష్యుడని చెప్పకూడదు, కానీ రికగ్నిషన్ కోసం చెప్తున్నాను. కృష్ణమూర్తి అనేటువంటి పిల్లవాడు మంగళహాట్లో ఉండి ఆ ప్రదేశంలో చాలా గట్టు ప్రదేశం అది. అక్కడ ఆ రోజుల్లో 40 సంవత్సరాల కిందట మాల వేసుకొని అక్కడ మనం మాల వేసుకోవడం అనేది హిమాలయన్ టాస్క్ అసలు. అది అటువంటి చోట మాల వేసుకొని 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని సిగోన్ ఒకటి అయ్యప్ప స్వామికి సమర్పించుకున్నాడు కృష్ణమూర్తి. జగద్గురువులు కూడా అతనికి సమర్పించుకోవాలని కోరిక. అతను సింగోన్ తీసుకొచ్చి స్వామివారికి ఇద్దామని తీసుకొచ్చాడు. మేడం ఒకసారి వారికి చిన్నగా